గుండె మీద చేయి వేసుకోండి. ఎంత గట్టిగా చెప్తే అంత గట్టిగా మీ గుండె ఉంటుంది. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే. హార్ట్ హెల్దీ కొవ్వు కొలెస్ట్రాల్ తగ్గిస్తూ కండ శాతం పెంచుతుంది. దీని పేరే షేక్. ఎస్. సో మన బాడీలో ఉన్న ఏవైతే కొవ్వు పదార్థాలు ఎక్కడ ఉంటాయి, గుండెలో ఒకటే ఉండవు. ఆ బాడీ మొత్తం ఆ కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వల్ల మన ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ముఖ్యంగా ఆ కొవ్వును తగ్గించుకోవాలి, గుండెని ఆరోగ్యంగా ఉంచుకున్న వాళ్ళం అవుతాం. సో అందుకోసమే మనం హెల్దీ మిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యాం. అండ్ సెకండ్ థింగ్, ఈ షేక్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ బేసిక్గా ఏం చేస్తుంది బాడీలో? ఎంతమంది ఇక్కడ ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసుకున్న ఉమెన్స్ ఉన్నారు? మీ బేబీకి మీకు ఏదైతే ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా జరగాలి అనే ఉద్దేశంతో బేబీ ఎక్కడ ఉంటుంది? ఊంబులో ఉంటుంది, అవునా? సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా జరగాలి అని మల్టా వైటమిన్స్ తో పాటు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు. ఇది గమనించారా? మల్టీవైటమిన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ గమనించారా? మరి ఎవరిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఫోలిక్ యాసిడ్ వల్ల? మీ గుండెని, మీ పొట్టలో ఉన్న బేబీని, వాళ్ళ గుండెని ఆరోగ్యంగా చూసుకోవడం కోసం ఆ ఫోలిక్ యాసిడ్ అనేది బేసిక్గా మన బాడీకి అవసరం. ఇది అప్పుడు ఒకటే అవసరమా? ఎప్పుడు అవసరమే. మన ఆర్టరీస్ యొక్క ఎలాస్టిసిటీ పెంచడానికి ఇది హెల్ప్ అవుతుంది. రక్తం ఎలా ఫ్లో అవుతుంది అంటే, ఒక పైప్లో ఫ్లో అవుతున్నప్పుడు వ్యర్థ పదార్థాలు పైప్లో ఫామ్ అవుతాయి, అవ్వవా? మీరు రోజు మంచినీళ్ళు పడుతున్నా సరే, ఎంతమంది ఇంట్లో ప్యూరిఫైయర్స్ వాడుతున్నారా? అందులో మంచినీళ్ళు బయటకు వచ్చే ప్రాసెస్లో వ్యర్థం లోపల ఉందా లేదా? దాన్ని క్లీన్ చేస్తున్నారా లేదా? అది టాక్సిన్స్ ఉన్న వాటర్ని బేసిక్గా ఆపేసి ప్యూరిఫై చేసేస్తుంది. వాట్ హార్ట్ ఈస్ డూయింగ్? హార్ట్ కూడా అదే చేస్తుంది. మరి అప్పుడు ఫిల్టర్ మార్చినప్పుడు మీరు ఎందుకని మీకు కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ మీ బాడీకి హెల్ప్ అవుతాయని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? సి, ఫోలిక్ యాసిడ్ లాంటి మినరల్స్ 118 రకాలు మన బాడీకి అవసరం. కానీ ముఖ్యంగా 18 రకాలు కంపల్సరీగా తీసుకోవాలి ప్రతిరోజు మోతాదులో.